నమస్తే, వెల్కమ్ టు ఏడియన్ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. అంబటి రాంబాబుకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసభ్య వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి. ఘనంగా ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సవం. ఒంగోలు జిల్లా 57వ ఆవిర్భావ దినోత్సవం. ఘోర రోడ్డు ప్రమాదం, అధికారుల నిర్లక్ష్యం మరో ప్రాణం తీసింది. గుడిమెట్లను కాదు, ముందుగా మీ హృదయాలకు పట్టిన మాలిన్యాన్ని కడగాలని ఆలగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి శనివారం సాయంత్రం రుద్రవరం మండలంలోని వాసాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న హయాంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ జరిగిందంటూ కూటమి ప్రభుత్వ నేతలు చేసిన ఆరోపణలను దేశ ఉన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగిందన్నారు. ఏదైనా ఆరోపణలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని, అధికారంలోకి రావాలంటే ప్రజలకు మంచి పనులు చేసి ఓట్లు అభ్యర్థించాలని గంగుల హితవు పలికారు. అలాగే మహిళలకు ఇస్తామన్న నెలకు 1500, అలాగే 50 సంవత్సరాలు దాటిన వారికి 4000 పింఛను 2 సంవత్సరాలు పూర్తయినా ఇవి నెరవేరలేదు. స్థానిక ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని, ముందుగా ఆలగడ్డలో సమస్యలపై మాట్లాడాలని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈరోజు ఏదైతే గత 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నప్పుడు తిరుమల నైవేద్యమైనటువంటి లడ్డూలో జంతువు యొక్క అవశేషాలు కలిసాయి, లేకపోతే దానికి సంబంధించిన ఫ్యాట్ కలిసిందని చేసిన అభియోగాలని క్లీన్ చిట్తో ఈరోజు సుప్రీంకోర్టు, దేశంలో అత్యున్నత న్యాయస్థానానికి కూడా ఈరోజు సిబిఐ వాళ్ళు ఛార్జ్ షీట్లో సబ్మిట్. దాంట్లో ఎటువంటి జంతు అవశేషాలు కానీ, జంతువులకు సంబంధించిన ఫ్యాట్ కానీ దాంట్లో కలవలేదు అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టైనా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము, వెంకటేశ్వర స్వామిని, కలియుగ దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఒకటే కోరుకుంటున్నాము. మీరు గుడి మెట్లు కాదు కడగాల్సింది, మీ మనసుల్ని కడుక్కోండి ముందు. ఇట్లాంటి చెడు ప్రచారాలు రాజకీయం కోసం దేవుడిని కూడా, ఈ కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామిని కూడా వదలకుండా ఆయన్ని కూడా వాడుకోవాలని ప్రయత్నం చేస్తే ఈరోజు దేవుడు కూడా ఊరుకుండే పరిస్థితి లేదు. కాబట్టి ఇట్లాంటి నీచ ఆరోపణలు చేసి ఏదో ఒక విధంగా ఇది చేయాలని చెప్పి ఆలోచన చేయొద్దు, పార్టీని డిఫేమ్ చేయాలని చెప్పి ఆలోచన చేయొద్దు. మీరు మంచి చేసి మేము ప్రజలకి మంచి చేసినాం, మేమున్నప్పుడు ఇది మంచి జరిగింది కాబట్టి మాకు ఓటు వేయండి అని అడుక్కుంటే పరిస్థితికి తీసుకురండి. అంతేగాని ఇట్లా పక్క వాళ్ళ మీద బురద జల్లి, ఎంతసేపు ఉన్నా ఏదో ఒక విధంగా పక్క వాళ్ళ మీద బురద జల్లి దాని ద్వారా మీరు లబ్ధి పొందాలా, అది కూడా ఎటువంటి వాస్తవం లేని విషయాల్లో మీరు ఇట్లాంటి అవాస్తవాలు ఆరోపణలు చేసి మీరు లబ్ధి పొందాలా అనుకుంటే మాత్రం దాన్ని దేవుడు కూడా సహించడు. నిజం నిలకడ మీదైనా బయటపడుతుంది అన్నట్టు ఈరోజు నిజం బయటపడింది. ఈరోజు మరి మొన్నటి వరకు గగ్గోలు పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు భారతదేశంలోనే ప్రపంచంలోనే అత్యధిక హిందువులు దర్శించుకునే మొట్టమొదటి స్థలం ఏదన్నా ఉంది అంటే అది తిరుమల. అంటే భారతదేశం కాదు, దేశం మొత్తం ఉన్న హిందువులందరూ కూడా తిరుమల మీద ఒక నమ్మకం పెట్టుకొని, ఒక ఆధ్యాత్మికంగా ఒక విలువలతో దాన్ని చూస్తూ ఉంటారు. అలాంటిది ఆయన తిరుమల నీచ రాజకీయాలకు దిగజారుతున్నాడో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఇది చాలా తప్పు. దీంట్లో మీరు చేతనైతే మంచి చేయండి ప్రజలకి. మీరు చేసి దాని తర్వాత ఆ మంచి చేసినామని చెప్పి మీరు వెళ్ళి ప్రజల్ని ఓటు అడగాలి. కానీ ఇట్లాంటి బురద జల్లే కార్యక్రమాలు మానుకోమని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న శాసనసభ్యురాలు మొన్న ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఎందుకు చేయాలా, పాదయాత్ర ఏం అవసరం అని చెప్పి మాట్లాడడం జరిగింది.
ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ విడిచిపెడదాంలే, ఆళ్ళగడ్డ ప్రజలు సుఖశాంతులతో మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉన్నారేమో ఒకసారి కనుక్కోమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర దేనికి అని అడుగుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర దేనికి అని అంటే, ఈరోజు మీరు చేస్తున్న అన్యాయాలు అకృత్యాలు ఏ విధంగా అయితే ప్రజల్ని మోసాలు చేశారో దాన్ని ఎండగట్టడానికి, తిరిగి ప్రజలకి న్యాయం చేయడానికి ఆయన పాదయాత్ర చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేపు మళ్ళీ తిరిగి పాదయాత్ర మొదలవుతుంది. ఈరోజు మీరు ఏదైతే ప్రతిదానికి ఇసుకకి, మట్టికి, చికెన్కి, దేనికి పడితే దానికి ఏ విధంగా అయితే కమిషన్లు దోచుకుంటున్నారు, ఏ విధంగా అయితే ఈరోజు ప్రతి ఒక్క దాంట్లో కమిషన్లు దోచుకుంటూ ఈరోజు మీరు ఎలక్షన్లలో గెలిచినప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారో దాంట్లో సగం పై హామీలు ఈరోజు నెరవేర్చకుండా సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు. మహిళలకు 1500 లేదమ్మా, నెలకు 1500 ఇస్తా అన్నారు, అది ఎక్కడ పోయిందమ్మా? ఈరోజు అదేవిధంగా 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నారు, 4000 రూపాయల పెన్షన్. ఈరోజు ఉన్నోళ్ళ పెన్షన్లు బీకేస్తూ ఉన్నారు. ఎక్కడ పోయినాయి ఇవన్నీ? ఈ కార్యక్రమాలన్నీ ఏమైనాయి మీరు చెప్పినటువన్నీ? రైతులకి ఆ రోజు 20,000 రూపాయలు రైతు భరోసా కింద, రైతు భరోసా మా ప్రభుత్వం ఇస్తుంటే అన్నదాత సుఖీభవన్ ఏదో పెట్టి దానికి 20,000 రూపాయలు కేంద్రంతో సంబంధం లేకుండా ఇస్తామన్నారు. ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తి వస్తుంది. ఎక్కడ పోయినాయి అంటే 40,000 రావాలా రైతులకి? మరి ఆ రైతు కన్నా వచ్చిందా ఎక్కడైనా? మరి క్రాప్ ఇన్సూరెన్స్ ఏమైంది? ఇవన్నీ యాడికిపోయినాయి. మీరు చెప్పిన హామీలే కదా ఇవన్నీ యాడికిపోయినాయి. ఇవన్నిటిని ప్రశ్నించడానికి, ఇంకా ఈరోజు ప్రజలు ఏ విధంగా అయితే నలిగిపోతున్నారో అవన్నీ కూడా తీసుకొని మళ్ళీ రేపు మా ప్రభుత్వం వస్తే ఏ విధంగా వాళ్ళకి ఒక మేనిఫెస్టో రూపంలో డిజైన్ చేసి వాళ్ళకి చెప్పబోతున్నామో దానికి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి పాదయాత్ర చేయబోతున్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలు, ఇలాంటి పనికిరాని పనులు మానుకొని ప్రజలకి ఏ విధంగా మంచి చేయాలా, ఆ రోజు ఎలక్షన్లలో నేను సంపద సృష్టిస్తా అని మైకులు ముందర పెట్టగానే ఉదరగొట్టిన వాళ్ళు ఈరోజు వాళ్ళు మాట్లాడి ఆ సంపద ఎట్లా సృష్టిస్తారో సృష్టించి ప్రజలకు ఏదైతే మేలు చేస్తామన్నారో ఆ మేలు చేయండి. అంతేగాని దేవుణ్ణి కూడా వాడుకొని రాజకీయం, ఏది దొరికితే అది వాడుకొని రాజకీయం. ఎలక్షన్లు ఎప్పుడేమో అన్ని కులాలు అన్ని మతాలు కావాలా, ఆ రోజు చర్చిలకు పోతారు, మసీదులకు పోతారు, గుళ్ళకు వస్తారు, అన్నిటికీ చేస్తారు. వీడికి వచ్చేసరికి ఏమో జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అంటావు, అదంటారు ఇదంటారు, ఊరికే కుల ప్రాతిపదిక. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసభ్య వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుకు గుంటూరు ప్రత్యేక జూనియర్ సివిల్ న్యాయస్థానం 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆదివారం రాత్రి న్యాయమూర్తి జి శ్రవంతి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం గుంటూరులోని గోరంట్ల వద్ద అంబటి రాంబాబు వాహనంలో వెళ్తూ పోలీసులతో పాటు ముఖ్యమంత్రిపై వ్యక్తిగత దూషణలకు పాల్పడిన ఘటన తీవ్ర దుమారం రేపింది. దీనిపై టీడీపీ శ్రేణులు అంబటి ఇల్లు, కార్యాలయంపై దాడి చేశాయి. స్లోగా వెళ్ళండి సార్, స్లోగా వెళ్ళండి సార్. వెహికల్ తిరగడానికి ఆటోలు పెట్టు. మేడ్చల్ జిల్లా ఘటకేసర్ సర్కిల్ శివారెడ్డిగూడలో ట్రావెల్ విత్ సైరథాన్ అనే ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక సామాజిక కార్యక్రమం ఫిబ్రవరి 2న ప్రారంభించాం. డాక్టర్ ముదిరాజ్ సైరథాన్ తన జీవిత అనుభవాలను పాల్గొనే వారితో పంచుకోవడానికి నిర్వహిస్తున్న ఒక ఉచిత ప్రయాణ కార్యక్రమం. ఈ కార్యక్రమం తెలంగాణలోని 5 జిల్లాలైన వరంగల్, హైదరాబాద్, హనుమకొండ, కరీంనగర్, భూపాలపల్లి నుండి రైతులు, గ్రాడ్యుయేట్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వంటి విభిన్న నేపథ్యాలకు చెందిన 10 మందిని ఎంపిక చేయడం జరిగింది. ఈ 10 మంది పాల్గొనేవారు మారుమూల గ్రామాలకు చెందినవారు. కొత్త రాష్ట్రాలను సందర్శించడానికి ఇది వారికి ఒక గొప్ప అవకాశం. ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొనేవారు తమిళనాడు, కర్ణాటకతో సహా పలు ప్రాంతాల్లో విద్యా సాంస్కృతిక యాత్రను చేపడతారు. ఇందులో చెన్నై, ఊటీ, పుదుచ్చేరి, తిరువన్నామలై, అలాగే బెంగళూరు వంటి నగరాలు ఉంటాయి. ఈ ప్రయాణంలో వారు ఈ ప్రాంతాలలోని వైద్యులు, రాజకీయ నాయకులు, రైతులు, స్థానిక సమాజ నాయకులతో సంభాషిస్తారు. ట్రావెల్ విత్ సైరథాన్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సాంస్కృతిక మార్పిడి, సామాజిక అవగాహన, విజ్ఞాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం. అదే సమయంలో పాల్గొనేవారు విభిన్న ప్రాంతీయ ఆచారాలు, వ్యవసాయ పద్ధతులు, ఆరోగ్య సంరక్షణ దృక్పథాలు, పాలనా నమూనాలను అర్థం చేసుకోవడానికి వీలు కల్పించడం. ఈ కార్యక్రమం సమాజాల మధ్య ఐక్యత, అభ్యాసం, పరస్పర గౌరవాన్ని పెంపొందిస్తుందని పాల్గొనేవారు తమ అనుభవాలను
విస్తృత ప్రేక్షకులతో పంచుకోవడం ద్వారా సమాజానికి సానుకూలంగా తోడ్పడటానికి స్ఫూర్తినిస్తుందని నమ్ముతున్నాం. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్లు కొండం రెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రక్ష రక్షోదకేశ్వర ప్రసన్న వీరాంజనేయ స్వామి ప్రదక్షిణ కర్మన్ ఘాట్ ఆలయ భూముల్లో కలకలం. కర్మన్ ఘాట్ ఆలయ భూముల్లో కూల్చివేతలు కలకలం రేపాయి. తెల్లవారుజామున 4 గంటలకు ఇండ్ల కూల్చివేతకు ఆలయ అధికారులు రంగం సిద్ధం చేశారు. హైకోర్టులో కేసు ఉండగానే కూల్చివేతలకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇక ఎండోర్మెంట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై బాధితులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. 20 ఏళ్లకు పైగా నివాసం ఉంటున్న 20 కుటుంబాలను ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని వారి ఆరోపణ. ఈ అప్పీల్ చేసుకునేందుకు 90 రోజులున్న అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కోర్టులో విచారణ పెండింగ్ లో ఉండగానే ఇల్లు కూల్చివేస్తామంటూ రావడంపై బాధితుల ఆవేదన. అధికారులు దౌర్జన్యానికి దిగుతున్నారని స్థానికులు ఆందోళనకు దిగారు. నేను కోటి ఇస్తుంది మళ్ళీ కోట ఇస్తుంది మళ్ళీ కోర్టు కూడా ఇస్తుంది మళ్ళీ ఏమైనా అయితే కోర్టే మాట్లాడుతుంది. బెదిరిస్తలేదు సార్. ఏం కాదు అదేదో 2 నిమిషాలు ఉన్నాయి అవి అనుకుంటే ఇబ్బంది లేదు. కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ కొత్తగూడెంలో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. మంత్రి సురేఖ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ తెలంగాణను ప్రపంచ స్థాయి కోసం విజన్ 2047 రూపొందించారు. పంచాయతీ ఫలితాల స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలి. సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరాయి. 3 మంత్రుల నేతృత్వంలో ఉమ్మడి జిల్లా అభివృద్ధి జరుగుతోంది. ప్రభుత్వం ఉన్నా స్థానిక సంస్థల్లో ఆధిపత్యం ఉంటేనే కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంటుంది. బీఫామ్ల కేటాయింపులో స్వార్థం ఉండదు. పార్టీ ఆదేశాల మేరకు, సీఎం సూచనల మేరకు సర్వేల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని అన్నారు. బీఫామ్ రాని వారు అసంతృప్తి ఉండకూడదు. పార్టీ ప్రయోజనాల కోసం ఐక్యంగా ఉండాలి. ఓట్ల కోసం వెళ్ళినప్పుడు ప్రభుత్వ పథకాలు ఇంటింటికి వివరించాలి. పొత్తులు, సహకారం కోసం సానుకూలంగా ఉన్నాం. మిత్రులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని వారు తెలియజేశారు. అదేవిధంగా మన బట్టిగారు కానీ మరి బట్టిగారి చేతులు ఫైనాన్స్ ఉంది. వాళ్ళ ఖమ్మానికి ఎట్లా కూడా కొంత ఆయన పక్షపాతం చూపిస్తాడు. మరి మీకు ఎప్పుడంటే అప్పుడు వారు నిధులు కూడా మంజూరు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి మీరు ముందు గెలవాలి. గెలవకపోతే ఏమవుతుందంటే
మేజర్గా, ఎందుకంటే అధ్యక్ష పదవి అనేది ఎక్కడికి పోయినా మన వాళ్ళ చేతుల్లో ఉండాలి. అదేవిధంగా ఈరోజు మున్సిపాలిటీలోకి వెళ్ళినప్పుడు కూడా చైర్మన్ మన వాళ్ళు అక్కడ ఉంటే మనకు హ్యాపీగా ఉంటుంది. వార్డు వెళ్ళినప్పుడు వార్డు మెంబర్ మన వాళ్ళని పైకి పట్టుకుంటే మనకు హ్యాపీగా ఉంటుంది. కాబట్టి మరి పై నుంచి కింది వరకు కూడా మన ప్రభుత్వం ఉంటే మనకు అభివృద్ధి బాగా జరుగుతుంది. చైర్మన్ వేరే వాళ్ళు గెలిచారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, పక్షపాతం చూపిస్తారు. వాళ్ళ మనుషులు ఉన్న చోట ఎక్కువ ఖర్చు పెట్టుకుంటారు, మనం అడిగినా కూడా ఇస్తారు, ఇవ్వాలి. దానివల్ల మీరు గెలిచిన వార్డులలో మీరు అభివృద్ధి చేసే అవకాశాన్ని కోల్పోతారు. కాబట్టి అన్ని వార్డులు గెలుచుకోవాలి, చైర్మన్ కూడా గెలుచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. చైర్మన్ డిక్లరేషన్ అనేది మరి మీరు గెలిచిన తర్వాత అధిష్టాన వర్గం నుంచి అది పై నుంచి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కౌంటర్ ఇచ్చారు. విద్యకు క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు యువతకు ఆదర్శం. ఏ వయసులోనైనా కొత్తది నేర్చుకోవాలి, చదువుకోవాలంటూ హార్వర్డ్ యూనివర్సిటీ వేదికగా ముఖ్యమంత్రి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే దానిపై కూడా హేళనగా మాట్లాడడం కేటీఆర్ దిగజారుడుతనానికి నిదర్శనం. హార్వర్డ్ యూనివర్సిటీలో రైజింగ్ తెలంగాణ విజన్ను చెప్పి అక్కడ మన తెలుగు విద్యార్థులను ఆకట్టుకున్నారు. ఇక మీలా విదేశాల్లో యూనివర్సిటీ ప్రోగ్రాముల పేరుతో డ్రగ్స్ కల్చర్ను ప్రమోట్ చేయలేదు. 10 ఏళ్లు నువ్వు విదేశాల్లో తిరిగి ఒరగబెట్టింది ఏంటో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. క్రీడలను ప్రమోట్ చేయడానికి, క్రీడాకారులను ప్రోత్సహించడానికి వరల్డ్ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీతో మ్యాచ్ ఆడితే దానిని కూడా ఎద్దేవా చేసినట్లు మాట్లాడి నీ నీచపు బుద్ధి చూపించావు. ఇక సిట్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్ను పిలిస్తే తెలంగాణ అస్తిత్వాన్ని ముట్టినట్లు అని మాట్లాడిన కేటీఆర్ 10 ఏళ్లు అధికారం ఇస్తే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసి రాష్ట్రాన్ని దివాలా తీయించిన రాబందులు మీరు కాదా? ఈరోజు తెలంగాణలోని విద్యార్థులకు, యువతకు స్ఫూర్తినిచ్చేలా ముఖ్యమంత్రి కార్యక్రమాలు చేస్తుంటే అభినందించాల్సింది పోయి ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. ఇకనైనా నీ బుద్ధి మార్చుకోకపోతే ప్రజలు నీకు మరోసారి సరైన గుణపాఠం చెప్తారు అని వారు అన్నారు. ఎంత చదువుకున్నా, ఏ వృత్తిలున్నా ఇంకా చదువుకోవాలి, చదువు అనేది ముఖ్యమని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులకి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి విద్య అనేది అతి ముఖ్యమైనది, అది ఎవరికన్నా అవసరమని ఒక మెసేజ్ని ఈరోజు ఇచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు, యువకులందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని స్ఫూర్తిదాయకంగా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు సిగ్గుశరం లేకుండా 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇతర దేశాలకు వెళ్ళి, ఏదైతే ఆమ్స్టర్డామ్స్ వంటి స్థలాలకు వెళ్ళి చాటుగా వెళ్ళి నువ్వు చేసిన కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో నీ సన్నిహితులతోటి ఏ రకంగా డ్రగ్ కల్చర్ని నువ్వు ప్రమోట్ చేసినా కూడా యావత్ తెలంగాణ చాలా స్పష్టంగా అవన్నింటినీ గమనించింది. ఈరోజు ఆ డ్రగ్స్ని ఎరాటికేట్ చేయడానికి, స్పోర్ట్స్ని ప్రమోట్ చేయాలని చెప్పి మెస్సీతోటి ఫుట్బాల్ ఆడితే రేవంత్ రెడ్డి గారు దాన్ని కూడా ఎగ్దేవా చేసినట్టు మాట్లాడినావు. మీ అయ్యని ముడితే తెలంగాణ అస్తిత్వం ముట్టినట్టు అని మాట్లాడుతున్నావు. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఆగం చేశారు. ఈరోజు తెలంగాణ యువకులకి బాధ్యతతోటి ఒక స్పష్టమైన దృష్టి ఉండాలి, చదువు పట్ల బాధ్యత ఉండాలని ఒక మెసేజ్ని ముఖ్యమంత్రి గారు ఇస్తుంటే సిగ్గుశరం లేకుండా మాట్లాడుతున్నావు. హిమాలయాలకు వెళ్ళి పసరు దాకి అసొంటి వ్యవహారాలు బహుశా నువ్వు మీ అయ్యా చేసిర్రేమో నీకున్న డ్రగ్స్ అలవాట్లకి. ఇప్పటికన్నా ఇసొంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఆపి బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి కల్వకుంట్ల తారక రామారావుకి సూచిస్తున్నా. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. మీ పాలనలో ఎప్పుడూ కాపులను టార్గెట్ చేస్తున్నారు. అప్పుడు నా కుటుంబాన్ని, ఇప్పుడు అంబటి కుటుంబాన్ని అవమానించారు. రాష్ట్రంలో రాక్షస పాలన, దహనకాండ కొనసాగుతుందని అన్నారు. ప్రతిపక్షాన్ని అణిచివేయాలని చూస్తున్నారు. దీనికన్నా రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించండి. మీ పదవీకాలం బలమైన ప్రతిపక్షాన్ని జైల్లో పెట్టడానికి వీలు పడుతుంది. గతంలో మీరు బీసీ రిజర్వేషన్ ఇస్తానని మోసం చేశారు. కాపులు మీ మీద కోపంగా ఉన్నా డిప్యూటీ సీఎం పవన్ వల్ల మీరు అధికారంలోకి వచ్చిన విషయం నిజం కాదా? అయినా మీరు ఈ కులం మీద రగిలిపోతూనే ఉన్నారు. దయచేసి ఈ కులాన్ని ఈ రాష్ట్రం నుండి కట్టుబట్టలతో వేరే రాష్ట్రాలకు పంపించండి అని లేఖలో పేర్కొన్నారు. లెటర్ పంపించేస్తే సరే మీతో మాట్లాడిన తర్వాత ఫేస్బుక్ పెడదామనండి. పెట్టమంటారా? పెట్టేసుకోవచ్చు. మమ్మల్ని లెటర్ ఇచ్చేస్తే మాకు లెటర్ ఇచ్చేస్తే ముగ్గురికి కమిషన్ అవ్వాలి. మా ముగ్గురికి కమిషన్ చాలా బాగా అదంతా తెలియదు.
ఇంకా ఫుల్ క్వాలిటీ సార్ ఎందుకంటే అది పిక్చర్ ఘనంగా ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సవం. ఒంగోలు జిల్లా 57వ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రకాశం భవనంలో ప్రకాశ పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మంత్రి బాలా వీరాంజనేయుల స్వామి, జిల్లా కలెక్టర్లు రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి డోలా మాట్లాడుతూ గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల పరిధిలోని 3 ముక్కలతో కొత్త జిల్లా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ హయాంలో చేపట్టిన పునర్విభజనతో మళ్లీ 3 ముక్కలైంది. తాజాగా ఏర్పాటైన మార్కాపురం జిల్లాతో మరింత చిక్కిన అభివృద్ధి పరంగా ఎన్నో అడుగులు ముందుకు వేసింది. కందుకూరుతో పాటు రామాయపట్నం పోర్టు ప్రకాశంలో కలవడంతో జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని వారు తెలిపారు. అద్దంకి రెవెన్యూ డివిజన్ గా మారిందని, ఉమ్మడి ప్రకాశంలో ఉన్న వెలిగొండ ప్రాజెక్టుతో జిల్లా సస్యశ్యామలంగా మారబోతోందని తెలిపారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలో జిల్లాకు అనేక పరిశ్రమలు రాబోతున్నాయి. ఇక దోనకొండ పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. జిల్లా ఒక అద్భుతమైనటువంటి జిల్లా. ఈ జిల్లా గురించి మన జాతీయ కవి అయినటువంటి నాగమైన కోటేశ్వరరావు గారు పలికిన పలుకులు మనం గుర్తు చేసుకుందాం. వందనం వందనం మాతృభూమి, ప్రకాశం జిల్లా మన జన్మభూమి అనేటువంటి అద్భుతమైనటువంటి పదాలతో వాడారు. అద్దంకి, కందుకూరు, మాతూరుల ఆత్మ ఒకటే, పాలేరు గుళ్ళకమ్మ గుండె ఒకటే, మన జిల్లా వాసుల మమత ఒకటే అనేటటువంటి అద్భుతమైనటువంటి పదాలతో ఏర్చిపోయినటువంటి గీతానికి నృత్యాభినయం చేయడానికి రాధారమణి గారిని సాధారణంగా వేదిక ముందుకు ఆహ్వానిస్తున్నాం. ఇది ప్రకాశం జిల్లా ఉమ్మడి గీతం. ఈ ఉమ్మడి గీతాన్ని రచించి కందుకూరు డివిజన్, మార్కాపూర్ డివిజన్, ఒంగోలు డివిజన్తో ఏర్పాటు చేయనటువంటి జిల్లాలో గత 5 సంవత్సరాల్లో 2 సార్లు మనం మార్చుకోవడం జరిగింది. అంటే కొన్ని ప్రాంతాలు బాపట్ల జిల్లాలోకి, కందుకూరు ఏమో నెల్లూరు జిల్లాలోకి అయిన పరిస్థితుల్లో మొన్న 31వ తేదీన తిరిగి ప్రకాశం జిల్లాలో 4 ప్రాంతాలు మార్కాపురం జిల్లాగా ఏర్పడి కందుకూరు డివిజన్తో పాటు రామాయపట్నం పోర్టు కూడా మన పాత ప్రకాశంలోకి రావడం చాలా సంతోషదాయకం. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాంత అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా కట్టుబడి ఉన్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ ఈరోజు మార్కాపురం జిల్లా సపరేట్ అయినప్పటికీ కూడాను ఉమ్మడి ప్రకాశం జిల్లాకి అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్ వెలుగొండ ప్రాజెక్ట్ని ఈ సంవత్సరం పూర్తి చేయాలనే సంకల్పంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. దాంతోపాటు జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి పాలేరు పోతల చెంచా ఎత్తిపోతల పథకం, కొరిసిపాడు ప్రాజెక్టులో కూడా రేపు బడ్జెట్లో మేము ప్రాధాన్యత కల్పించబోతా ఉన్నాం. జిల్లాలో ఉన్నటువంటి ఈ కీలక ప్రాజెక్టులో కూడా పెద్ద ఎత్తున రేపు మేము నిధులు కేటాయించబోతున్నాం. ఇంతేకాకుండా మన ప్రాంతంలో ఉన్నటువంటి వాణిజ్య పంటలైనటువంటి పొగాకు, వీటికి కూడా ఈ మధ్య వచ్చిన సమస్యల అధిగమనం కూడా కేంద్రంతో సంప్రదింపులు జరిపి రైతులకు కూడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. గ్రానైటు ఇటువంటి పరిశ్రమకు కూడా ఒడిదుడుకులు లేకుండా ముందుకు పోయి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి ఈరోజు ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో తీర ప్రాంతం, అదేవిధంగా హైవేసు, రైల్వే లైన్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. దీంతోపాటు ఘోర రోడ్డు ప్రమాదం, అధికారుల నిర్లక్ష్యం మరో ప్రాణం తీస్తుంది. వికారాబాద్ పట్టణంలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బైక్ను లారీ ఢీకొనడంతో ఓ బాలుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన స్థానికులను తీవ్ర విషాదంలోకి నెట్టేస్తుంది. బుగ్గరామేశ్వరం వద్ద ఉన్న ప్రమాదకర మలుపు వల్ల గతంలో కూడా ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినప్పటికీ ఆ ప్రమాదకర టర్నింగ్ను సరిచేయడంలో సంబంధిత అధికారులు ఇప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద స్థలాలను గుర్తిస్తామని అధికారులు మాటలకే పరిమితం అవుతున్నారని, గుర్తించినప్పటికీ తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడమే ఇలాంటి విషాద ఘటనలకు కారణమవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి ప్రమాదకరమైన బుగ్గరామేశ్వరం మలుపును వెంటనే సురక్షితంగా మార్చి మరిన్ని ప్రాణ నష్టాలను నివారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
వీళ్ళు ఒక్కటేనా ఇద్దరు డిమాండ్ల పరిష్కారానికి విద్యుత్ మీటర్ రీడర్ల ధర్నా. విద్యుత్ మీటర్స్ రీడర్స్ తమ డిమాండ్ల కోసం ఆందోళన తీవ్రతరం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ధర్నాకు దిగారు. చలో విజయవాడకి విద్యుత్ మీటర్స్ రీడర్స్ భారీగా వచ్చారు. గత 5 రోజులుగా రీడర్స్ దీక్షలు చేస్తున్నారు. విద్యుత్ మీటర్ రీడర్స్ కి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మాఘ పౌర్ణమి సందర్భంగా విశాఖ బీచ్ రోడ్డులో పెద్ద ఎత్తున మహిళలు వచ్చి స్నానాలు ఆచరించారు. విశాఖపట్నంలో రిషికొండ, ఆర్కే బీచ్లలో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి తెల్లవారుజాము నుండి స్నానాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసింది. ప్రతి ఏటా విశాఖ బీచ్ రోడ్డుకి లక్షలాది భక్తులు వస్తుంటారు. భారీగా ప్రజలు తరలి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఇది శివుడికి విష్ణుమూర్తికి ఇద్దరికి ఇష్టమైన మాసం అండి. ఈ రోజు మాఘ పౌర్ణమి. ఈ రోజు స్నానం చేస్తే మాఘమాసం అంతా స్నానం చేసిన పుణ్యం దక్కుతుంది. అంతా భక్తితోని చేసేదేనండి. మాఘమాసంలో ఏది చేసినా చాలా మంచిది. ఇది ఎన్నో సంవత్సరాలకు ఒకసారి వచ్చిందంట. ఈ మాఘమాసం ఒక నక్షత్రంతో కూడి ఈ రోజు చేస్తే ఇంకా చాలా పుణ్యం అని చెప్పారు. ఈ రోజు మాఘ పౌర్ణమి కదండి, అందుకనేసి మాకు ఆదినారాయణ నోములు ఉన్నాయన్నమాట. ఇది ఫస్ట్ ఆదివారం, అందుకనేసి స్నానం చేసి సముద్రంలో స్నానం చేసి మేము ఇక్కడ పూజ చేసుకుంటున్నాం అన్నమాట. ప్రత్యేకంగా మాకు ఫస్ట్ నుంచి మా అత్తగారు వాళ్ళ దగ్గర నుంచి ఈ పూజ మాకు స్టార్ట్ అన్నమాట. మరి మేము కోడలం కాబట్టి మేము చెయ్యాలి కంపల్సరిగా. అందుకని మా తమ్ముడాలకి, మరి మా పాపాలకి, మా చెల్లెలకి, మా చెల్లి అయితే జైపూర్ నుంచి వచ్చిందండి. నోములండి, మాఘ పౌర్ణమి, మా పౌర్ణమి గురించి స్నానం చేస్తున్నాం అన్నమాట. చాలా మంచిదని. ఇది మాఘమాసం, మాఘం అది ఏందని చెప్పేసి స్నానం చేసి సంవత్సరం చాలా బాగుంటదటండి. ఈ సంవత్సరం అంతా బాగుంటదని, చక్కగా స్నానం చేసి వెళ్తే అన్ని శుభకార్యాలు శుభంగా జరుగుతుందని, సంవత్సరం అంతా శుభంగా ఉంటాం, పిల్లలతో వెళ్తే చల్లగా ఉంటాం అని చెప్పేసి స్నానానికి వచ్చామండి. ఈ స్నానం చేస్తే చాలా మంచిదంట. అదే శివుడికి ఇష్టం అనేసి ఇవాళ ఇలా పూజ చేస్తాం. సూర్యనారాయణ మూర్తికి కూడా ఇదనమాట. మనకు కనబడే దేవుడు ఏంటంటే సూర్యనారాయణ మూర్తి. అందుకనేసి సూర్యనారాయణ మూర్తికి ప్రత్యేకంగా పూజలు చేస్తాం అన్నమాట. ఇవాళ ఆదివారం పౌర్ణమి పడింది, చాలా మంచిది కూడా అది. దానివల్ల మనం ఇంకా సూర్యనారాయణ మూర్తి గుడి కూడా వెళ్తాము, ఇక్కడ స్నానం చేస్తాము, పుష్కరాలకు వెళ్తారు చాలా మంది. చాలా దగ్గర కూడా స్నానాలు చేసుకుంటారు అన్నమాట. అది ఇప్పుడు ఆదివారం పడింది బాగా, అందరికి కూడా చాలా అనుకూలంగా ఉంది కూడా. ఇష్టం కదా, పెద్ద శివుడు కూడా ఇష్టం అనేసి మేము చేస్తుంటాం అన్నమాట. శివ పూజ మనకి అది మనకి కూడా బాగుంటది, అందరికి కూడా బాగుంటది అనేసి, అది లోకం అంతా బాగుంటే మనం కూడా బాగుంటాం అనేసి అది పూజలు చేయడం అన్నమాట. నమస్తే అండి, నా పేరు స్వరూప. మేము ఇక్కడ ఈ పుణ్యక్షేత్రానికి రావడానికి కారణం ఏంటంటే, ఈ రోజు మనకి ఈ కొత్త సంవత్సరంలోనే ఫస్ట్ వచ్చిన తొలి పౌర్ణమి. ఈ తొలి పౌర్ణమి అనేది ఏంటనగా, మనకి ఈ పుణ్యక్షేత్రంలోనే అంటే ప్రతి పుణ్యక్షేత్రం కలిసేది సముద్రంలోనే కాబట్టి మనం ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళలేము. మనకు అందుబాటులో ఉన్న వైజాగ్ లో అందుబాటులో ఉన్నది సముద్రం. సముద్రుడు అంటే మనకు అన్ని కలుస్తాయి కాబట్టి మనం అందరూ ఇక్కడికి వచ్చి స్నానాలు చేయడం అనేది ఇక్కడ ప్రత్యేకత. ఈ ప్రత్యేకత ఏంటంటే,
ప్రతి ఒక్కరు వాళ్ళకున్న కష్టాలు తీరిపోవడానికి ఇక్కడ కొన్ని పాపాలు కడుక్కోవడానికి ఇక్కడికి వస్తారనమాట. అది ఈ రోజు. అందులో కొంతమంది